రాజకీయ పార్టీలకు రకరకాల ఆకాంక్షలు, ఆశయాలుంటాయి. ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ఆలోచిస్తే, కొన్ని మాత్రం ఆ సమయానికి అధికారం రాబట్టుకోవడానికి తగిన ప్రయత్నాలు చేస్తుంటాయి. కొన్ని రాజకీయ పార్టీలని క్లియర్గా గమనిస్తే, ఎక్కడికక్కడ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలు తీర్చి మళ్ళీ అధికారంలోకి రావాలని చూసే వాళ్ళు ఉంటారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం కేవలం స్వార్థం కాకుండా స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాలు చూసుకోకుండా ముందుకు వెళ్తుంటాయి. అలాంటి పార్టీనే తెలుగుదేశం పార్టీ. అందులో చంద్రబాబు మాత్రం ఈ విషయంలో ముందే ఉంటారు. కేవలం దీర్ఘకాలిక ప్రయోజనం మాత్రమే ఆయన ఆశిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఆలోచన చేసే నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ప్రజలకు మాత్రం ఇన్స్టెంట్ ప్రయోజనాలు అవసరం అన్నది గుర్తించరు. కుటుంబ ఆదాయాన్ని క్రమంగా పెంచుకుంటూ వెళ్తే వారిలో కొనుగోలు శక్తి పెరుగుతుందని, తద్వారా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుంటాయని చంద్రబాబు ఆలోచన. కానీ ప్రజలు అందుకు సుముఖంగా ఉండరు. ముఖ్యంగా పేద, దిగువ, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు మాత్రం చేతిలో డబ్బులు లేక గత ప్రభుత్వంతో పోల్చుకొని తమ పరిస్థితి ఇలా కావడానికి కారణం కూటమి ప్రభుత్వం అని నమ్ముతారు. అసంతృప్తిని సహజంగానే వెలగక్కుతారు. కానీ చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆయన ఒక కుటుంబం దీర్ఘకాలంలో ఉపయోగపడడంపై ఆలోచన చేస్తారు. అందుకే పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతులకు సాగునీటికి ఇబ్బంది ఉండదు. గ్రామాల్లో తాగునీటి కొరత కూడా తీరుతుంది. దీంతో పాటు ఆయన అనుకున్నట్లుగా గేమ్ చేంజర్గా భావిస్తున్న బనకచెర్ల పథకం కూడా పూర్తయితే ఇక ఆంధ్రప్రదేశ్కు తిరుగుండదు.